హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఈ నెల 26న థియేటర్స్ లోకి రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక వారం ముందుకు ప్రీపోన్ అయింది. మరి రిలీజ్ కి కేవలం 2 వారాలు మాత్రమే ఉన్న పవర్ స్టార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంతకీ పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఉస్తాద్ టీజర్, ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతాయి? ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటూ వరుస అప్డేట్స్ తో అంచనాలు పెంచేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మేకర్స్. ఉగాది నుంచి బాక్స్ ఆఫీస్ రికార్డుల ఊచకోత మొదలవుతుందని పవన్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి పెంచేస్తున్నారు. ఈ నెల 19కి 1 వీక్ ముందుకు ప్రీపోన్ అయిన పవర్ స్టార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పవన్ కళ్యాణ్ డబ్బింగ్ మొదలుపెట్టిన ఫోటోని ఎక్స్ లో షేర్ చేశారు మేకర్స్. ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో సినిమా ఆన్ టైం థియేటర్స్ లోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే సినిమాకి 4 పాటల్ని కంప్లీట్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. అయితే బ్యాలెన్స్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసేందుకు రీసెంట్ గా జాయిన్ అయ్యారు తమన్. దీంతో ఫుల్ స్వింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ ఏ క్షణమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు పవన్ అభిమానులు. ఈ నెల 19న సమ్మర్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్కరోజు ముందుగా ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ప్రీమియర్స్ కి బుకింగ్స్ పై అప్డేట్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ నెల 18న ఉస్తాద్ వరల్డ్ వైడ్ ప్రీమియర్ షో పడనుంది. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంట్రీస్ లోనూ పవన్ సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఐమాక్స్ మెల్బోర్న్ లో స్క్రీనింగ్ అయ్యే ఉస్తాద్ ప్రీమియర్స్ కి బుకింగ్స్ ఈ ఆదివారం స్టార్ట్ అవుతాయి. అయితే యూకే సినీ వరల్డ్ లో ఆల్రెడీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మరి ఉగాదికి ఊచకోత అంటూ వస్తున్న ఉస్తాద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. మార్చి మారిపోతున్నాయి ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాల రిలీజ్ డేట్స్. దీంతో చెప్పిన తేదీకి సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయా లేదా అనే పరిస్థితి. ఇటు టాక్సిక్ వాయిదాతో ధురంధర్ 2 కూడా పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ వినిపించాయి. మరి వీటన్నింటికీ చెక్ పెడుతూ విడుదలైన ది రివెంజ్ ట్రైలర్ ఎలా ఉంది? ఇంతకీ ధురంధర్ 2 ట్రైలర్ ఆడియన్స్ అంచనాల్ని అందుకుందా? లాస్ట్ ఇయర్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఇండియన్ సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టింది ధురంధర్. 2025 ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పార్ట్ 1 కి సీక్వెల్ గా వస్తోన్న సినిమా ధురంధర్ ది రివెంజ్. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది. ధురంధర్ ది రివెంజ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. కాందహార్ ఫ్లైట్ హైజాక్ సీన్ తో మొదలుపెట్టిన ఆదిత్యధర్ ట్రైలర్ ఫస్ట్ 30 సెకండ్లలో పార్ట్ 1 ని మరోసారి క్రిస్పీగా చూపించారు. మెయిన్ విలన్ గా అక్షయ్ ఖన్నా ప్లే చేసిన రెహమాన్ డెకాయిట్ రోల్ చనిపోయిన తర్వాత ల్యారీలో పరిస్థితులు ఎలా మారాయి, హంజా అలీ మజారీగా నటించిన రణ్వీర్ సింగ్ వాటిని ఎలా ఫేస్ చేశారని హై వోల్టేజ్ యాక్షన్స్ రివీల్ చేశారు. మొత్తంగా 3 నిమిషాల 25 సెకండ్ల డ్యూరేషన్ తో వచ్చిన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ లో కంటెంట్ కంటే వయలెన్సే ఎక్కువగా చూపించారు. 2025లో కేవలం హిందీ సినిమాగా మాత్రమే విడుదలైన ధురంధర్ ఇప్పుడు ది రివెంజ్ పేరుతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 19న గుడి పడ్వా, ఉగాది అలాగే ఈద్ ని ధురంధర్ 2తో సెలబ్రేట్ చేసుకుందామని హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాని విడుదల చేస్తున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. అంతేకాదు ఈ నెల 18 నుంచే ధురంధర్ ది రివెంజ్ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన ఫస్ట్ పార్ట్ కి సీక్వెల్ గా వస్తోన్న ధురంధర్ ది రివెంజ్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. తెలంగాణ ప్రభుత్వం 2025 గద్దర్ అవార్డ్స్ ప్రకటించింది. తెలుగు సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలు అందజేస్తుంది సర్కార్. మరి ఈ జాబితాలో విజేతలుగా నిలిచిందెవరు? ఏ సినిమాలు 2025 గద్దర్ అవార్డుల్లో సత్తా చాటాయి? గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతల ప్రకటన వచ్చింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు విడుదలైన సినిమాలకు అవార్డ్స్ ప్రకటించారు. ఈ నెల 19న ఉగాది సందర్భంగా విజేతలకు పురస్కారాలు అందజేయనుంది ప్రభుత్వం. మొత్తం 17 విభాగాలలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజేతల లిస్ట్ గమనిస్తే చిన్న సినిమాలకి
కంటెంట్ ఉన్న సినిమాలకే జ్యూరీ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. తండేల్ సినిమాకి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఉత్తమ నటిగా రష్మికకు అవార్డు దక్కగా ఉత్తమ సినిమాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా నిలిచింది. 2025 గద్దర్ అవార్డ్స్ లో ఈసారి ఎక్కువ శాతం చిన్న సినిమాలే సత్తా చాటాయి. రెండో ఉత్తమ చిత్రంగా దండోరా, మూడో ఉత్తమ చిత్రంగా ది ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు అవార్డ్స్ కైవసం చేసుకున్నాయి. ఫీచర్ ఫిల్మ్ గా లిటిల్ హార్ట్స్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా కోర్ట్, స్పెషల్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో మిరాయ్ అవార్డ్స్ దక్కించుకుంటే సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ వినోదాత్మక సినిమాగా అవార్డు గెలుచుకుంది. ఇక ఉత్తమ బాలల సినిమాగా సుమంత్ అనగనగా అవార్డు దక్కించుకుంది. అవార్డుల్లో భాగంగా దండోరా సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా శివాజీ, అలాగే యుపోరియా మూవీకి ఉత్తమ సహాయ నటిగా భూమికను అవార్డ్స్ వరించాయి. రాజు వెడ్స్ రాంబాయ్ ఫేమ్ సాయిలు ఉత్తమ డైరెక్టర్గా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా అనిల్ రావిపూడికి అవార్డ్స్ దక్కాయి. స్పెషల్ జ్యూరీ హీరోగా ఛాంపియన్ సినిమాకి రోషన్ అవార్డు లిస్ట్ లో విజేతగా నిలిచారు. అలాగే తండేల్ మూవీ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ గా సత్తా చాటింది. 2025 గద్దర్ అవార్డ్స్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనుంది. అలాగే కమల్ హాసన్ ని పైడి జయరాజ్ అవార్డు వరించింది. ఇక సహజ నటి జయసుధకి అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ప్రకటించారు. మొత్తంగా 2025 గద్దర్ అవార్డ్స్ విజేతల లిస్టు చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిభకే పట్టం కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఉగాదిన అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహించే ఈ అవార్డుల వేడుక కోసం ఎదురు చూస్తున్నారు అంతా. హీరో డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. సినిమాని పట్టాలెక్కించేందుకు మేకర్స్ కూడా రెడీ అయ్యారు. దీంతో ఆ సినిమాలో నటించే కాస్టింగ్, పనిచేసే టెక్నీషియన్స్ వీలేనంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ అఫీషియల్ గా చెప్పకున్నా ప్రెడిక్షన్స్ తో సినిమాలపై జనాల్లో క్యూరియాసిటీ జనరేట్ చేస్తున్న ఆ రూమర్స్ ఏంటి? ఒక సినిమాకి హీరో డైరెక్టర్ కాంబినేషన్ కుదరగానే రూమర్స్ ని స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. దీంతో వాటిపై మేకర్స్ నుంచి క్లారిటీ కోసం ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొత్త సినిమా ప్రకటించారు అనిల్ రావిపూడి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సింది. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కి హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ పైనే కాదు, వీరసింహారెడ్డి కాంబినేషన్ లో వస్తోన్న బాలయ్య 111వ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ముంబై బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా మిరాయిలోనూ విలన్ గా అదరగొట్టారు మనోజ్. గతంలో మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో గెస్ట్ రోల్ చేశారు బాలకృష్ణ. దీంతో గోపీచంద్ మల్లినేని సినిమాలో బాలయ్యకి ఆంటోగనిస్ట్ గా మనోజ్ నటిస్తారా అనే దానిపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఈ సినిమాలతో పాటు త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న చిరంజీవి బాబీ సినిమాపై మెగా రేంజ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేసిన బాబీ సినిమాని ఏప్రిల్లో పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు ఈ సినిమాలో నటించే క్యాస్టింగ్ పై వినిపించిన రూమర్స్ కాస్త టెక్నీషియన్స్ వైపు షిఫ్ట్ అయ్యాయి. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా వినిపించిన రెహమాన్ ని కాదని టీం తమన్ ని తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోన్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. ట్రెండింగ్ లో బైకర్ మూవీ థీమ్ సాంగ్, మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఏప్రిల్ సినిమాలు, శ్రీ విష్ణు మృత్యుంజయ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బైకర్ సినిమా నుంచి విడుదలైన జిద్ది జిద్ది థీమ్ సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మోటో క్రాసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న విడుదలవుతోంది. సంగీత్ శోభన్ రాకాసా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్స్ లోకి వస్తుంది. ఎపిక్ సినిమా నుంచి సంచారమే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. సితారా బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. గాయపడ్డ సింహం సినిమా నుంచి థీమ్ సాంగ్ విడుదలైంది. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ విష్ణు మృత్యుంజయ్ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాండ్ మేళం సినిమా నుంచి విడుదలైన రాజమ్మ సాంగ్ ఆకట్టుకుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 26న సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డు వరించింది. డాక్యుమెంటరీ రూపొందించిన విధానంపై ప్రశంసలు కురిపించారు జ్యూరీ సభ్యులు. బాలీవుడ్లో 300కు పైగా సినిమాలలో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన పైడి జయరాజ్ జీవన చిత్రంపై డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన ద ఫస్ట్ యాక్షన్ హీరో డాక్యుమెంటరీ గద్దర్ అవార్డు గెలుచుకుంది. వింటారా సరదాగా సినిమా నుంచి విడుదలైన అనగనగా అమెరికా ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తోన్న ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. మేడ్ ఇన్ కొరియా సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రియాంక మోహన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తోన్న లీడర్ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా వచ్చే నెల ఆడియన్స్ ముందుకు రానుంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.